నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నరేంద్ర మోదీ పరిపాలనకు రేపటితో 3 ఏళ్లు పూర్తవుతుంది. దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే అనేక ఆర్థిక సంస్కరణలు మోదీ తీసుకొచ్చారు. అవినీతిపై ఉక్కుపాదం మోపి పాలనలో పారదర్శకతను పెంచారు. పెద్ద నోట్లను ఉపసంహరించి ఆర్థిక ప్రక్షాళనకు తోడ్పడ్డారు. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలను అరికట్టి వేల కోట్లని ఆదా చేశారు. వాస్తవిక దృష్టితో విలక్షణ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలపై అధిక దృష్టిని పెట్టారు. విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక వసతులపై భారీగా పెట్టుబడులు పెట్టారు. నీతి ఆయోగ్తో పాటు రాష్ట్రాల ప్రాధాన్యతను పెంచారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలు, ముద్ర, జన్ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, బేటీ పడావో బేటీ బచావో వంటి పథకాలతో దేశ ప్రగతికి దిశానిర్దేశం చేశారు. ఈ 3 ఏళ్లలో అసెంబ్లీ, స్థానిక, ఉప ఎన్నికల్లో బీజేపీ విజయ పరంపర కొనసాగడంతో మోదీ పరిపాలనకు ప్రజామోదం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో మోదీ 3 ఏళ్ల ప్రస్థానంలోని ముఖ్యాంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఏఎస్ఐసి బోర్డు సభ్యులు, పివి రావు గారు, పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, కె రామకోటేశ్వరరావు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, చలసా నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు. దిలీప్ కుమార్ గారు, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తూ దేశాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా నరేంద్ర మోదీ పాలన గత 3 ఏళ్లుగా కొనసాగుతోంది. మరి నరేంద్ర మోదీ ప్రగతి ప్రస్థానాన్ని ఏ విధంగా సమగ్రంగా విశ్లేషణ చేసుకోవాలి? మోడీ గారికి అంత క్లియర్ మ్యాండేట్, దేశవ్యాప్తంగా ఇంత అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు ఇవ్వడానికి కారణం గత ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలో కూరుకుపోయినాయి. భారతదేశ ప్రతిష్ట అనేది అంతర్జాతీయంగా పడిపోయింది తీవ్రంగా. అసలు డైరెక్ట్గా ఫారిన్ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు కరువైపోయాడు. ఎవరు చూసినా చాలా పారిపోతున్నారు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అని వెనక్కి వెళ్ళిపోయాయి. చాలా సందర్భాలు చూసి చాలా కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి ఉండేది. సో ఎట్ లో ఎబ్ ఉండేది, మొత్తం అంతర్జాతీయంగా మన ప్రతిష్ట అనేది లో ఎబ్లో ఉండేది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఆయన ముందు వచ్చినప్పుడు అన్ని దేశాలు తిరుగుతూ క్రమక్రమంగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగాడు ఇతర దేశాల్లో భారతదేశం పట్ల. ఇప్పుడు అవినీతి రహిత పాలన ఉందని, తర్వాత ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగాడు దేశవ్యాప్తంగా. ఆ కాన్ఫిడెన్స్ కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. పాలసీస్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చాడు. రకరకాల సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. రకరకాల మార్పులు పార్లమెంట్ ద్వారా ఎన్నో చట్టాలు మనం అమెండ్మెంట్ చూడగలిగాం. సో ఇవన్నీ చేసిన తర్వాత జనరల్గా మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి వేరే దేశాలతో. ఒక 40 దేశాలతో గతంలో ఉన్న బైలాటరల్ అగ్రిమెంట్స్ను వాళ్ళు మళ్ళీ రాసుకున్నారు. అంటే ఫ్రెష్గా అగ్రిమెంట్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళకు మనకు పరస్పరం ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ట్రైనర్స్ని ట్రైనింగ్ చేసే ప్రోగ్రామ్. ఎందుకంటే అక్కడ కూడా మన వాళ్ళకు ఈ రకరకాల యువతకు శిక్షణ అక్కడ ఇప్పించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం ఒకటి, స్కిల్ ఇండియా అనండి, డిజిటల్ ఇండియా అనండి, ఇట్లాంటివి రకరకాల స్కీమ్స్ తీసుకురావడమే కాకుండా అద్భుతమైన పథకాలు కూడా తీసుకొచ్చాడు. మనం చూసాం ముద్రా లోన్స్, సామాన్యుడు కూడా ముద్రా లోన్ తీసుకునే పరిస్థితి, స్టార్టప్లు, స్టాండప్లు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ 44 కార్మిక చట్టాలను సింప్లిఫై చేసి 4 చట్టాలుగా మార్చారు. అంటే ఆఫీస్లో కూర్చొని 4 గంటే 4 చట్టాలు మీరు కంప్లై చేస్తే 44 కార్మిక చట్టాలు గతంలో కంప్లై చేయాల్సిన ఉండేవి, అది పోయింది. అది ఒక డెఫినెట్లీ మంచి అట్మాస్ఫియర్. ఇన్స్పెక్టర్ రాజుని ఖతం చేశారు. ఇది గతంలో లాగా ఇన్స్పెక్టర్లు పోయి ప్రతి దగ్గర ఎక్కడ పడితే అక్కడ పోయిన వాడి దగ్గరికే పోయి అసలు పోయిన వాడి దగ్గరికి అసలు పోకుండా ఉండే పరిస్థితి నుంచి ఆఫీస్లో కంప్యూటరైజ్డ్ ఇన్స్పెక్షన్ జనరేట్ చేస్తారు. అది వచ్చిన ఎట్ ర్యాండమ్ వచ్చేదాన్ని బట్టే వాళ్ళు ఇన్స్పెక్షన్ పోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా పోయి హెరాస్ చేయడానికి వీల్లేదు ఇండస్ట్రియలిస్ట్ను. అదొకటి ఎన్సూర్ చేశారు. సో ఇవన్నీ కూడా ఉదాహరణ తర్వాత చేసుకుంటూ ఇన్స్పెక్టర్ రాజు ఖతం అంటే సగం పోయినట్టే కదా ఈ కరప్షన్ వ్యవహారం. ఇదంతా కూడా చేస్తూ రావడంతో కాన్ఫిడెన్స్ అనేది దేశవ్యాప్తంగా వీళ్ళేది. కామన్ మ్యాన్ అసలు విశ్వసించడం మొదలుపెట్టాడు. ఒక రాష్ట్రాలకు ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో డే టు డే అడ్మినిస్ట్రేషన్ చీఫ్ మినిస్టర్ సంబంధం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ అసలు ఉండదు. ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఎప్పుడో కనపడతాడు, వినపడతాడు. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు అప్పుడైతే చాలా రేర్ కదా. ఇప్పుడైతే మన్ కీ బాత్ అనే వారానికి వస్తుంది, మొత్తం తన మనసులోనే చెప్తున్నాడు. డైరెక్ట్ ప్రజలు కూడా ఆయనతో తమ మెసేజ్లు పంపించుకోవచ్చు, ఎస్ఎంఎల్ పంపించుకోవచ్చు, ఇంటరాక్ట్ కావచ్చు. వాళ్ళ వ్యూస్ రిప్లైస్ వస్తున్నాయి. కామన్ మ్యాన్కి రిప్లై వస్తుంది ఆయనకు, ప్రైమ్ మినిస్టర్కు మీరు మెయిల్ పంపిస్తే. ఆ పరిస్థితుల్లో మనం చూడలేదు. అంతా ఓపెన్గా యాక్సెస్ ఉంటూ చెప్పండి నా మీద ఏమైనా ఆరోపణ ఉందా అని ధైర్యంగా ప్రశ్నగలిగే ప్రధానమంత్రి గతంలో ఉన్నాడా?
పాప ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని అనట్లా, కానీ ఆయన లేడు. ఆయన అప్పుడు రిమోట్ కంట్రోల్తో పనిచేసాడు ఆయన 10 ఏళ్ల పాటు, గత ప్రైమ్ మినిస్టర్. ఆయన మీద ఈ రోజు అవినీతి ఆరోపణ ఉందని ఎవడు అన్నాడు, కానీ ఆయన పని చేయలేదు. ఆయన పాప ఆయనకు పొద్దున్న లేస్తే ఎక్కడో ఇన్స్ట్రక్షన్ తీసుకునే పరిస్థితి. ఆయన రిమోట్, ఆయన చుట్టూ ఆ రిమోట్ ఎక్కడో ఉండేది, ఆ రిమోట్ చుట్టూ కోటరీ ఉండేది. మళ్ళీ ఆ రిమోట్ కూడా ఉన్నవాళ్ళు వచ్చింది పరిస్థితి కాదు, దాని చుట్టూ బలమైన కోటరీ, వాళ్ళంతా అవినీతి పరులు. మనం చూసాం అది. అక్కడి నుంచి చాలా దూరం వచ్చి ఈరోజు 3 years వరకు కూడా ఎక్కడా మచ్చ లేకుండా ఒక పారదర్శకమైన పరిపాలన అందించడం మామూలు విషయం ఏం కాదు, అది ఒక అద్భుతమైన విషయమే. సో ఆ రకంగా డెఫినెట్గా ప్రజల మనసు చురగొన్నాడు. అసలు డిమానిటేషన్ తర్వాత ఈయన అయిపోతాడు అనేటువంటి పరిస్థితిలో యూపీ ఎలక్షన్ అద్దం పట్టింది. ఏమనుకుంటున్నారు దేశ ప్రజామోదం లభించింది అంతే. మరి డెఫినెట్గా ఆ రిజల్ట్తో ఎన్నడూ లేనటువంటి అద్భుతమైన రిజల్ట్ అక్కడ కూడా. సో దాంతో క్లియర్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు అన్నది చాలా స్పష్టంగా ప్రజల ద్వారా మళ్ళోసారి మ్యాండేట్ తీసుకున్నాడు. పి రవి గారు, దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మోదీ అనేక విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. మరి మోదీ చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణల పర్వాన్ని ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చేశారండి. మీరు ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చేసిన 14 సంవత్సరాలు ఆయన ట్రాక్ రికార్డు చూస్తే కనుక ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేశాడు ఆ స్టేట్లో, అట్లాగే ఇండస్ట్రీస్ ఏ విధంగా డెవలప్ అయినాయి, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా డెవలప్ అయినాయి క్లియర్గా తెలుస్తుంది మనకు. జీడిపి కూడా ఆయన పవర్లో లేకముందు కానీ ఆయన వచ్చిన తర్వాత 14 సంవత్సరాల పాలనలో జీడిపి సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉందండి దాంట్లో 14 సంవత్సరాల్లో గుజరాత్లో. తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక స్కామ్ల శకం నుంచి ఒక పాజిటివ్ ఇమేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకురాగలిగాడు. నెంబర్ 1 ఇండియాలో. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక అప్రూవల్స్ తొందరగా వస్తాయి, ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ, మీరు ఇక్కడ ఎవరికి కరప్షన్ అవసరం లేకుండా మీకు అప్రూవల్స్ వస్తాయి వెంటనే అని ఒక పాజిటివ్ ఇమేజ్ తీసుకురాగలిగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో. అట్లాగే ఆయన పెట్టిన సంస్కరణలు ఏమున్నాయంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎఫ్డిఐని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడం అనేది ఆయన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో చేయగలిగాడు ఆయన. అంతకుముందు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి ఎఫ్డిఐలో, కన్స్ట్రక్షన్ వాటిలో. మీకు మన లాక్ ఇన్ పీరియడ్ ఉండే 3 years క్యాపిటల్, ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు 3 years లిమిట్ చేశారు దాన్ని. అట్లాగే మినిమం ప్రాజెక్ట్ సైజ్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని తీసేశారు ఇప్పుడు. అట్లాగే మీరు రీటైల్లో 50% కన్నా అబౌవ్ ఎఫ్డిఐ సంస్కరణల ప్రకారం ఆయన దీని ప్రకారం అలౌ చేస్తున్నారు ఇప్పుడు రీటైల్ సెక్టర్లో. ఇన్సూరెన్స్లో 50% కన్నా అబౌవ్ ఎఫ్డిఐ అలౌ చేస్తున్నారు. అట్లాగే రైల్వేస్ ఆల్సో 50% కన్నా ఎక్కువ ఎఫ్డిఐ అలౌ చేస్తున్నారు. కొన్నిట్లేదు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కనుక 100% కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అటువంటిది కోల్, ఫుల్లీ కోల్ సెక్టర్ ఓపెన్ చేశారు కంప్లీట్గా. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ డైరెక్ట్గా చేయొచ్చని చెప్పారు. అట్లాగే మీకు జిఎస్టీ అనేది అఫ్కోర్స్ అది ఈయన పూర్తిగా బీజేపీ వలన ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల వచ్చిందని చెప్పలేను, కానీ అది ఇనిషియేట్ చేసింది కాంగ్రెస్ యూపీఏ హయాంలో. అయినా కానీ అందరిలో ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి జిఎస్టీని ఒక షేప్ పట్టుకొచ్చి అది పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి ప్రెసిడెన్షియల్ కన్సెంట్ తీసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చింది. దానివల్ల ఏంటంటే చాలామంది ట్యాక్స్ ఆర్బిట్లో లేని చాలా ట్యాక్స్ ఆర్బిట్లోకి వస్తున్నారు. చాలా సిస్టమేటిక్గా మొత్తం ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా కన్ఫ్యూషన్స్ లేకుండా, ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, స్టేట్ ట్యాక్సెస్ అని సెంట్రల్ ట్యాక్సెస్ అని. ఆ కన్ఫ్యూషన్స్ అన్ని కొంచెం మినిమైజ్ అయ్యి జిఎస్టీ వచ్చినాక చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మార్కెట్లో. ఇనిషియల్గా కొన్ని కన్ఫ్యూషన్స్ ఉంటాయి డెఫినెట్గా 2-3 నెలల పాటు, బట్ డెఫినెట్గా ఓవర్ లాంగ్ రన్లో మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ స్టెప్ జిఎస్టీ అనేది. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్లో 16 స్థానాలు పైకి ఎగబాకటం జరిగిందండి. ఇప్పుడు మనది 39th ర్యాంక్ మంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మాత్రం ఇంకా చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అఫ్కోర్స్ ఇనిషియల్గా వచ్చిన తర్వాత చాలా హికప్స్ ఉండేవి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అని, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అని, తర్వాత ఇంకా వేరే ఫారెస్ట్ ఇష్యూస్ అని, అవన్నీ క్లియరెన్సెస్ చాలా ఇష్యూగా ఉండేదండి. ఇప్పుడు అవన్నీ ఇనిషియల్గా క్లియర్ చేస్తారు. ఇప్పుడు రోడ్స్ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇప్పుడు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా బాగానే పికప్ గ్రోత్ ఉందండి బాగానే. రామకోటేశ్వరరావు గారు, ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులో ఉంది, కరెంటు ఖాతా లోటు నియంత్రణలో ఉంది, అట్లాగే జీడిపి వృద్ధి రేటు క్రమేపీ పెరుగుతోంది, స్టాక్ మార్కెట్ గరిష్ట శిఖరాలకు చేరుకుంది. మరి ఈ 3 ఏళ్ల కాలంలో ఆర్థిక స్థిరీకరణకు తోడ్పడిన అంశాలని ఏ విధంగా చూడాలంటారు? ఆర్థిక స్థిరీకరణకి ముందు ఆర్థిక విషయాలతో పాటు పూర్వరంగం రాజకీయ దేశ పరిస్థితులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పాల్సింది, అసలు మోడీ ప్రధానమంత్రి అయిన రోజు ఇదే యూపీఏలో ఉన్న కీలకంగా ఒకసారి మంత్రి పదవి చేసిన ఆయన ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి కావటం ఏంటని హెకిల్ చేశాడు. ఢిల్లీకి అవుట్ సైడ్గా మొట్టమొదటిసారి ఒక పూర్తి ప్రధానమంత్రి రావటం అనేది మొట్టమొదటిసారి జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే ఎవరొచ్చినా కూడా ఆ రాయల్ క్లబ్లో నుంచి వస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారనే భావన భారతదేశంలో స్వాతంత్రానంతరం ఉండేది. ముందు మోడీ దాన్ని ఛేదించాడు.
ఫస్ట్ చేసింది రాజకీయ సుస్థిరత తీసుకొచ్చాడు. గెలవటం అక్కడ ఎంపీస్ ఉండటమే కాదు, దానికి కావలసినటువంటి అన్ని రకాల స్టెప్స్. ఉదాహరణకి తను ఈ 3 సంవత్సరాలు నా దృష్టిలో ఆర్థిక రంగానికి పూర్వరంగం ఏంటంటే అసలు ఐడెంటిటీ పాలిటిక్స్ అనేవి మెల్లిమెల్లిగా దాని గుర్తింపు తగ్గిపోయి దేశం మొత్తం ఒకటనే భావన తీసుకొచ్చాడు. ఫస్ట్ అన్నిటికన్నా మేజర్ అచీవ్మెంట్ నా దృష్టిలో అది. రెండోది, మీకు ఈ 3 సంవత్సరాల్లో ఒక్క అవినీతి ఆరోపణ ఏ కేంద్ర మంత్రి మీద కూడా లేకుండా కూడా 3 సంవత్సరాలు పరిపాలన చేయగలిగారు. 3, అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది సామాన్య ప్రజలు ధరలు. మీకు రేపొద్దున ఏదైనా వాళ్ళ ఆదాయంలో ఒక 100 రూపాయలు పెరిగినా ఇక్కడ ధరలు పెరిగినాయి అనుకుంటే దానికి కాంపెన్సేట్ అవుతా వచ్చింది. స్వాతంత్రానంతరం మొదటి నుంచి మనం చూస్తున్న పరిస్థితి ఇది. ఇవాళ ఇన్ఫ్లేషన్ని పూర్తిగా అండర్ కంట్రోల్ పెట్టగలిగాడు. ఇది అన్నిటికన్నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నా దృష్టిలో నాకున్నటువంటి ఇది. తర్వాత 4, ఇందాక పివి రావు గారు చెప్పినట్టుగా జిఎస్టీ, అది అందరినీ ఒక ఏకాభిప్రాయం తీసుకురావడం చిన్న విషయం కాదు. ఆ చట్టం కూడా ఎందుకని ఎంతసేపటికి అవతల వాళ్ళు ఏం చెప్తా వచ్చారు మొదటి నుంచి కూడా, వాళ్ళే అపోజ్ చేశారని. అపోజ్ చేయడానికి ఉన్న గ్రౌండ్స్ ఏంటో వీళ్ళు అడ్రస్ చేయాలి కదా. అపోజ్ చేసింది ఎవరు? మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అపోజ్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో అపోజ్ చేసిన స్టేట్స్లో. ఎందుకు అడ్రస్ చేశారు? మాకు ఆదాయం పోతుంది, మాకు నష్టం అవుతుంది అన్నాడు. దాన్ని వీళ్ళు అడ్రస్ చేశారు, నష్టపరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు వీళ్ళు. సో ఆ విధంగా ఏంటి, దాదాపు ఒక క్లాస్ జిఎస్టీ కౌన్సిల్ కూడా ఎలా పెట్టారు, సాధ్యమైనంత కాన్సెన్సస్లో వెళ్ళేటట్టు తీసుకున్నారు. ఏదో ఓటింగ్ పెట్టి ఒక మెజారిటీ మైనారిటీ అనేది లేకుండా, అంటే కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తూచా తప్పకుండా ఆచరణలో నిరూపించాడు మోడీ గారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఒక పూర్వరంగం డిఫెన్స్. మన దేశం రాజకీయ స్థిరత్వం కావాలంటే రక్షణ రంగం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. స్వాతంత్రానంతరం ఇంతగా ఫండ్స్ ఇచ్చి రక్షణ రంగం ఎంత నెగ్లెక్ట్ చేశారంటే రక్షణ రంగాన్ని. ఇవాళ ఈ ఒక్క 3 సంవత్సరాల్లో విపరీతమైన ఫండ్స్ డంప్ చేయటమే కాకుండా కీలకమైనటువంటి ఆయుధాల సమీకరణ కానీ, షిప్పుల్ని సమీకరించుకోవటం కానీ, రకరకాల అత్యాధునికమైనటువంటి దీంట్లో మెరుగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, చైనా బోర్డర్లో కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు రక్షణ రంగాన్ని బ్రహ్మాండంగా బలోపేతం చేశారు. ఇవన్నీ కూడా ఏమైనాయంటే ఈ పూర్వరంగం డిమానిటైజేషన్ తోటి స్వచ్ఛ భారత్ ఒక దీంట్లోని సమాజంలోనే మామూలు దీంట్లో కాకుండా మామూలుగా ఆర్థిక రంగంలో కూడా స్వచ్ఛ ఆర్థిక రంగాన్ని తయారు చేసుకొచ్చారు డిమానిటైజేషన్లో. ఈ విధంగా ఏంటి, ఒక పూర్వరంగాన్ని క్రియేట్ చేశారు. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు. ఇవాళ నిజంగా ఇది చిన్న విషయం కాదు. అదేంటి, ఒకవైపు అందరూ అంటున్నారు ఆయిల్ తగ్గింది కదా అనేది. ఆయిల్ తగ్గినంత మాత్రాన మీకు అది ఎక్కడ కాంపెన్సేట్ అయిపోయింది? ఫిస్కల్ డెఫిసిట్ 4.5 నుంచి 3.5కి తీసుకొచ్చారు. అది చిన్న విషయం కాదు. కానీ అదే టైంలో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెంచారు, విపరీతంగా పెంచారు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకొచ్చారండి. ఒక విధంగా ప్లానింగ్ కమిషన్ని బ్రేక్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ప్లానింగ్ కమిషన్ని అబాలిష్ చేసేసి నీతి ఆయోగ్ని తీసుకురావటం అనేది. అట్లానే మీకు బడ్జెట్ మనకు చిన్న విషయాలు అనిపిస్తుంది, అది చాలా పెద్ద విషయం. బడ్జెట్ని ముందుకు జరపటం వల్ల వాళ్ళు ఏంది ఏప్రిల్ 1 నుంచి కూడా ఫండ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అమలు చేయడానికి వీలయ్యే పద్ధతిలో దాన్ని తీసుకురావటంలో కానీ మొత్తం మీద ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం, ఆలోచన విధానాన్ని భారతదేశంలో అభివృద్ధి చేయడానికి మోడీ కృషి చేశారు. నరేంద్ర గారు, 10 ఏళ్ల యూపీఏ పరిపాలనకు 3 ఏళ్ల మోదీ పరిపాలనకు స్పష్టంగా గోచరమయ్యే తేడాల్ని ఏ విధంగా వివేచన చేసుకోవాలి? ఈ 3 ఏళ్ల నరేంద్ర మోదీ పరిపాలనకు సంబంధించి సానుకూల అంశాలని ఏ విధంగా ఏ కోణంలో చూడాలి? 3 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మొట్టమొదటి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన పట్ల ప్రజల్లో ఎంత ఆకర్షణ ఉందో అదే ఆకర్షణ ఇంకా కనిపెట్టుకోవటం, మెయింటైన్ చేయడం అనేది సాధించినటువంటి గొప్ప విజయం. ప్రజల్లో ఇవాళ కూడా ఒపీనియన్ పోల్ తీసుకుంటే అంతకన్నా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రావట్లేదు ఆయన పట్ల ఆకర్షణ. 3 ఏళ్ళ పరిపాలన అనంతరం కూడా ఈ 3 ఏళ్ళ పరిపాలనలో ఆయన చాలా ప్రయోగాలు చేశాడు, చాలా పథకాలు. ఇవాళ ఆయన విధానపరంగా ఈరోజు కొంత సుస్థిరతకు వచ్చే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఆయన 2019 నుంచి కాకుండా పైన చూసి ప్రణాళికలు వేసేటువంటి పరిస్థితులు ఉన్నారు. దేశంలో ఈ 3 ఏళ్ళలో ఆయన కలిసి వచ్చిన అంశం ఏంటంటే రాజకీయంగా పెద్దగా సవాళ్ళు ఎక్కడ ఆయనకి ఏర్పడలేదు ఆయనకి. ఎందుకంటే 1989 తర్వాత దాదాపు దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచి వాళ్ళు బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నాలు చేసే అవకాశం లేనటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. సొంత పార్టీ బలం ఉంది, సొంత పార్టీలో కూడా ఆయనని ప్రశ్నించే వాళ్ళు కానీ ఆయన ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. రాజకీయంగా ఎదురులేని ఒక శక్తిగా నిలబడగలిగారు. ఈ వాస్తవానికి ప్రధానమంత్రి కావడానికి 2 ఏళ్ల ముందు వరకు ఒక రాష్ట్రానికి పరిమితమైన నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు కూడా కాదు, ఏనాడు పార్లమెంట్లో అడుగు పెట్టలేదు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలాగ ఒక స్థిరమైనటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని నిర్వహించడమే ఒక గొప్ప విజయంగా చెప్పచ్చు.
యూపీఏ పరిపాలన ఏంటంటే అక్కడ ఒకే నిర్ణయాధికార సెంటర్ ఒక చోట లేకపోవడం. ఉదాహరణకి వాస్తవానికి మొదట 5 ఏళ్ళు యూపీఏ పరిపాలనలో కూడా అనేకమైనటువంటి గొప్ప గొప్ప పనులు చేశారు. ఆనాడు 5 ఏళ్ళలో ఎలాంటి కుంభకోణాలు బయటికి రాలేదు. ఆ తర్వాత వచ్చినాయి కానీ అవినీతి ఆరోపణలు కూడా ప్రభుత్వం మీద పెద్దగా ఏం రాలేదు. అయితే ఆనాడు అనేక విషయాల మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అనేకటువంటి ఒక పక్కన వామపక్షాలు ఉండటం, ఇంకో పక్కన అనేక పక్షాల మద్దతు మీద ఉంటుందా. విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలోని అనేక వర్గాలు ఉండి కొందరు ఉదారవాదులు ఉండటం, కొందరు లెఫ్ట్ ఓరియంటెడ్ ఉండటం వలన నిర్ణయాలు తీసుకోలేపారు. ఈయన రాజకీయంగా అటువంటి ఇబ్బందులు లేకుండా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగలుగుతున్నాడు. ఇంతవరకు నరేంద్ర మోడీ వచ్చే వరకు భారత రాజకీయాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండేది. కాంగ్రెస్ ఒకవైపున 1970 నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళ ప్రభావం ఉండేది. వాళ్ళని కాదని కూడా ఈవెన్ వాజ్పేయి ఉన్నా కూడా ఎవరున్నా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదటి ఇవాళ కాంగ్రెస్ ఇవాళ ఆ స్థాయి పోగొట్టుకొని ఇవాళ కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ పార్టీలు ఉండేటప్పుడు ఇవాళ బీజేపీ నాన్ బీజేపీ, మోడీ నాన్ బీజేపీ అనే ఒక స్థాయికి మొత్తం దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చేశారు. అదే లెఫ్ట్ పార్టీస్ అయినా వాళ్ళు ఏ పార్టీనైనా కూడా ఏదో విధంగా తమ విధానాల ప్రభావం ప్రభుత్వం మీద ఉండేది. వాళ్ళని కాదని చెప్పి ఈవెన్ వాజ్పేయి లాంటి ప్రభుత్వంలో కూడా కొన్ని విషయాల్లో లెఫ్ట్ని కాదని కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. అలా రాజకీయంగా వాళ్ళ ప్రభావం ఉండి శక్తి ఉండేది. ఇవాళ లెఫ్ట్ అనేది క్రమక్రమంగా దేశంలో రాజకీయంగా వాళ్ళ ఉనికిని మనుగడని కోల్పోయేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దానికి ఒక విధంగా మోడీ కారణం కావచ్చు. మరో విధంగా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి లాలించి తమ యొక్క ప్రభావం గడుపుకున్నటువంటి అనేక పార్టీలు ఇవాళ దాదాపు కొంచెం బలహీనపడుతున్నాయి. ఉదాహరణకి బీఎస్పీ కానీ, ఎస్పీ కానీ, బీజేడీ కానీ ఇలాంటి పార్టీల నాయకులు కూడా 1-2 ప్రాంతీయ పార్టీలు తప్పితే బలమైనటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ లేవు. ఇవన్నీ కూడా మోడీకి అంటే ఇవన్నిటి కోసం ఆయన ప్రయత్నం చేశారని కాకుండా మారుతున్న రాజకీయాలు వస్తున్నాయి. తర్వాత మోడీకి మరొక మంచి అవకాశం వచ్చిందంటే ఆయన ఎదిరించే బలమైన నాయకత్వం ఈనాడు జాతీయ స్థాయిలో లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనాడు ఎరిగినట్టు ఒక నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వాళ్ళు పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ ఇవన్నీ కూడా మోడీకి కలిసి వచ్చింది. దీంతో ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని అందజేయగలిగారు. ఇంత ఉన్నా కూడా అనేకటువంటి ఒప్పందాలు చేసుకున్నా కూడా, డిఫెన్స్ ఒప్పందాలు చేసుకున్నా, ఆర్థిక ఒప్పందాలు చేసుకున్నా, సంస్కరణలు తీసుకొచ్చినా కూడా అవినీతి ఆరోపణలు మోడీ మీద కానీ మిగతాని డైరెక్ట్గా ఎవరు కూడా చేయలేని పరిస్థితి నెలకొన్నాయి. దిలీప్ కుమార్ గారు, పేదలు, రైతులు, అలాగే మహిళలు, యువజనుల నిత్య జీవితాన్ని గుణాత్మకంగా ప్రభావితం చేసే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మోదీ ప్రభుత్వం చేపట్టింది. మరి ప్రజా సంక్షేమం దృష్ట్యా, అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మోడీ దార్శనిక దృక్కోణాన్ని ఏ విధంగా పరిశీలించాలి? యూత్ని టార్గెట్ చేస్తూ స్కిల్ ఇండియా అని పెట్టారు. దేశంలో ఉన్నటువంటి రకరకాల స్కిల్ సెక్టార్స్ 18 సెక్టార్స్ కింద కన్వర్ట్ చేశారు. ఆ 18 సెక్టార్స్లో అన్ని ఏ స్కిల్స్ ఇంపార్ట్ చేస్తారు. వాటిని స్కిల్ కౌన్సిల్ కింద మానిటర్ చేస్తూ దేశవ్యాప్తంగా స్కిల్ ఇచ్చేవాడికి డబ్బులు ఇవ్వటం, స్కిల్ తీసుకునేవాడికి కూడా డబ్బులు ఇవ్వటం, 2 రకాలు అనమాట. అంటే స్టైఫండ్ అనేది డైరెక్ట్గా ఆ విద్యార్థికి వెళ్తుంది. నీకు కావాల్సిన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వెళ్ళిపోతుంది. తర్వాత ఇండస్ట్రీలో కూడా ఏం చేశారంటే ఇండస్ట్రీ తను వచ్చే 5 సంవత్సరాల లోపల మీ దగ్గర జనరేట్ అయ్యేటువంటి వేకెన్సీస్ అవకాశాలు ఎన్ని, అక్కడ మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి మీ దగ్గర సదుపాయాలు ఉన్నాయా లేదా, ఉంటే మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఆ ఫేజ్డ్ మ్యాన్లో మీరు చెప్పిన పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయండి, ట్రైనింగ్ అక్కడే ఇవ్వండి. మీరు ఇవ్వలేకపోతే మీరు ఎక్కడ ఇవ్వాలో గవర్నమెంటే సూచించే పద్ధతి అదొకటి పెట్టారు. తర్వాత ఏం చేశారు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డిఫంక్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. గతంలో దేశవ్యాప్తంగా ఒక 1000 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. పేరుకే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తప్ప వేలాది మందిగా రిజిస్ట్రేషన్లు, ఎవరికి కాల్ లెటర్ వచ్చేది కాదు, ఏ ఉద్యోగం కూడా వచ్చేది కూడా కాదు. ఇప్పుడు వాటన్నిటి కూడా మోడర్నైజ్ చేశారు, చేసి కంప్యూటరైజ్ చేశారు, అనుసంధానం చేశారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఒకసారి ఈరోజు పోయి ఒక పిల్లవాడు రిజిస్టర్ చేసుకున్నాడంటే అతని మొబైల్లో తనకున్నటువంటి క్వాలిఫికేషన్కి అనుగుణంగా ఎక్కడ అతనికి వేకెన్సీ ఉందో అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తూనే ఉంటుంది. ఎక్కడ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆ స్కిల్ అడ్రస్ వస్తుంది, ఎక్కడ తనకి ఆపర్చునిటీ ఉందో అది కూడా వస్తుంది. ఇది కూడా లింక్ చేశారు అట్లా ఎంప్లాయ్మెంట్ అంటే మోడర్న్గా వాటి క్యారియర్ కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నారు వాటిని. ఆ రకంగా యూత్ని వాళ్ళు ఒక రకంగా ఈ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం. ఇంతకుముందు అన్నట్టుగా వివిధ దేశాలతో ట్రైనర్స్ని ట్రైనింగ్ చేయడానికి ఇక్కడ వాళ్ళతో ఒప్పందాలు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇస్తారు, ఇక్కడ వాళ్ళు పోయి ట్రైనింగ్ తీసుకొని వస్తారు, మళ్ళీ తర్వాత వాళ్ళు ఇక్కడ యువతకు కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్ని పెట్టారు. ఇవన్నీ కూడా ఇంతమంది చెప్పినట్టు ట్రైనింగ్ ఇచ్చేవాడికి డబ్బులు, తీసుకునేవాడికి కూడా డబ్బులు. ఇన్స్టిట్యూట్స్ ఎవరైనా ప్రైవేట్గా ఈరోజు కంప్యూటర్స్ని సెక్షన్ ఇవ్వగలుగుతా లేదా బ్యూటీషియన్స్ని ట్రైనింగ్ ఇవ్వగలుగుతా అంటే నువ్వు రిజిస్టర్ చేసుకుంటే ఆ నెంబర్ వస్తుంది, కోడ్ వస్తుంది, ఆన్లైన్లో నీకు పేమెంట్ వస్తుంది. ఆ తర్వాత ఈ విద్యార్థికి అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఈ ట్రైనింగ్ తీసుకున్నది. ఇది ఒక గొప్ప పరిణామం. అండ్ ఇంతమంది చెప్పి ఇండస్ట్రీని కూడా అందులో మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
కర్షకులు ఉన్నారనుకోండి, ఫసల్ బీమా యోజన పెట్టారు. అంటే రాష్ట్రాలకు అందులో రోల్ ఉంది. ఈ ఫసల్ బీమా యోజన అంటే గతంలో మన క్రాప్ కనుక ఇన్సూరెన్స్ రైతుకు చేస్తే ఇక నష్టం అనేది వచ్చే సమస్య లేదు. అతని క్రాప్ ఫెయిల్ అయితే ఇట్లా ఆత్మహత్యలు ఉండవు. దాన్ని ఆపడానికి ఒక క్లాసిక్ ప్లాన్ అది. అయితే రాష్ట్రాలు ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ పెట్టుకొని వాళ్ళు ఇన్సూరెన్స్ డబ్బులు కొంత వీళ్ళు వాళ్ళతో మోటివేట్ చేయడం, రైతులతో కట్టించడం, కొంత వీళ్ళు కట్టడం. ఈ ప్రయత్నంలో ఫసల్ బీమా మంచి అద్భుతమైన స్కీమ్ అది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఇదేమో రైతులను ఉద్దేశించేసింది. తర్వాత ఏం చేశారంటే ఈ మార్కెట్స్ని తర్వాత వీటిని మోడర్నైజ్ చేయడానికి ఒక స్పెషల్ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ క్రియేట్ చేశారు. రాష్ట్రాలను చేయమని చెప్పి వీళ్ళు సపోర్టింగ్గా వాళ్ళకి కొంత ఫైనాన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేశారనమాట. అది కాకుండా ఇవన్నీ కాకుండా కూడా రకరకాల పథకాల్లో భాగంగా మనం చూస్తే మీరు అన్నారు కదా పేదలు వీళ్ళు అంటే ఇప్పుడు ఒక ముద్రా లోన్స్ అంటే మీకు ఈరోజు ముద్రా లోన్లో జస్ట్ ఒక 10,000 నుంచి మొదలుపెట్టి దాదాపుగా 10 లక్షల దాకా గతంలో ఉన్నటువంటి కండిషన్స్ అన్ని బ్యాంకుల్లో పెట్టలేదు. బ్యాంకులు మ్యాండేటరీ చేశారు. ఏంటంటే మీరు ఏ పత్రాలు లేకుండా అప్ టు 10 lakhs లోన్స్ ఇవ్వచ్చు. 3 ఆధార్ కార్డులు కావాలి. అప్లికేషన్ పెట్టుకున్నవాడు ఆధార్ కార్డు ఇవ్వాలి, అది సపోర్టింగ్ ఇంకో 2 ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి, అంతే. అప్ టు 10 lakhs వాళ్ళు తీసుకోవచ్చు. అదే మహిళలను కూడా ఎంకరేజ్ స్టార్టప్స్ అని అప్ టు 1 crore లోన్ వేయడానికి ఈ మధ్యకాలంలో మేము బ్యాంక్స్ 14 బ్యాంక్స్ తీసుకొచ్చి రుణమేళ ప్రయత్నం చేస్తే ఎక్స్పెరిమెంటల్గా చూసాం ఏం జరుగుతుంది అంటే 1 డేలో ఒక అమ్మాయి తనకు అవసరమైన సర్టిఫికేట్స్ ఇచ్చి 1 crore లోన్ సాయంత్రం కల్లా తీసుకుని వెళ్ళిపోయింది. అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం అవైల్ చేసుకోవాలి. రాష్ట్రాలు దాన్ని చొరవ తీసుకోవాలి. 44 పథకాలు ఉన్నాయండి. చాలా మటుకు చాలామంది విని కూడా ఉండరు వాటిని. అన్ని పథకాలు ఈరోజు కామన్ మ్యాన్ దగ్గర కొంతవరకు నేను చెప్తున్నా రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి తీసుకుపోవడంలో. ఇవన్నీ అవైల్ చేసుకోవాలి. అయితే ముఖ్యంగా బేటీ బచావ్, బేటీ పడావ్, అలాగే జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, 28 crores అకౌంట్స్ జన్ధన్ యోజన ఓపెన్ చేసిన రోజు ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు. ఈ రోజు కొన్ని అకౌంట్స్ లో పక్కడు కూడా వచ్చి కొంచెం డబ్బులు పెట్టుకో తర్వాత తీసుకెళ్తానటువంటి పరిస్థితి మన డిమానిటైజేషన్ ఎఫెక్ట్ లో. అంటే ఎవ్రీథింగ్ మెయిన్ స్ట్రీమ్ లోకి మనీ తీసుకురావాల్సిన పరిస్థితి. ప్రతి వాడు ఇళ్లలో కొంత ఇబ్బంది కలిగితే రైతు గడిపి ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర బ్యాంకుకు పోయి అలవాట్లేదు. జన్ధన్ యోజన మీరు అన్నట్టు వాళ్ళు స్టార్ట్ అయినాక బ్యాంక్ అన్నది అలవాటు అయిపోయింది ఈ ఇన్ని కోట్ల మందికి. వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నటువంటి 10 లక్షలు 20 లక్షలు తీసుకెళ్లి ఆ రోజు పెట్టుకుంటే పర్లేదు. కానీ వన్స్ యూ సే నీ సోర్స్ ఏంటో చెప్తే నీకు ఇబ్బంది లేదు. అక్కడ 5 లక్షల దాకా నేను ప్రశ్నించేవాడే లేడు. ఆ పైన నువ్వు ఇది నా సోర్స్ పలానా ల్యాండ్ అమ్ముకున్నాడని ప్రశ్నించేవాడు లేడు. అసలు నువ్వు దానికి ప్రశ్నకు నువ్వు జవాబు లేకపోతే నువ్వు దాంట్లోకి వస్తావు ట్యాక్స్ ఫోల్డ్లోకి. దానికి ఫెసిలిటీ ఇచ్చారు, ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి 2-3 అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత డిమానిటైజేషన్ మొదలుపెట్టారు. ఆ రకంగా చాలా ధనం బయటపడ్డది. చూడండి మొత్తం మేనేజ్మెంట్ మొత్తం క్యాష్ అంతా మీరు 20,000కు మించి మీరు పేమెంట్ అసలు చెక్కుల ద్వారా చేయాల్సిన క్యాష్ ద్వారా చేయకూడదనే రిస్ట్రిక్షన్ పెట్టడం ద్వారా ఎవ్రీథింగ్ బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్ జరగడంతో అసలు మొత్తం మెయిన్ స్ట్రీమ్లోకి మార్కెట్లోకి మనీ వచ్చేసింది. బ్యాంకుల దగ్గర గతంలో డబ్బుల కోసం అటు ఇటు చూస్తున్న బ్యాంకులు ఈరోజు అసలు బ్యాంకుల దగ్గర లెక్కలేని డబ్బులు పడున్నాయి. మీకు ఏ లోన్ కావాలన్నా బ్యాంకులు 2 ఇచ్చేస్తాం అనే పరిస్థితి వచ్చింది. సో ఇదంతా కూడా అంటే బేటీ పడావ్, బేటీ బచావ్, స్వచ్ఛ భారత్ రాష్ట్రాల కోఆపరేషన్ అవసరమే. వారు ఇంతకుముందు మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ఆశించిన పదాలు ఎప్పుడు వస్తాయి? ఇందులో ప్రతివాడు ఇన్వాల్వ్ అయితే వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు హడావిడి చేసి మనం తెల్లారి మర్చిపోయింది. అది కాదు కదా. అందరికీ ఇళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు 10,000 హౌసెస్ ఇచ్చి అయ్యో మాకు రాలేదు, ఆంధ్రలో 1,93,000 హౌసెస్ ఇచ్చారన్నారు. వెంటనే వెంకయ్యనాయుడు గారు స్టేట్మెంట్ వచ్చింది, అయ్యా నువ్వు అసలు అప్లికేషన్ పెట్టుకోకపోతే నేనేం చేస్తాను. వీళ్ళు పంపారు హడావిడిగా 93,000 గృహాలు శాంక్షన్ చేశారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా దాన్ని ట్రాన్స్ఫర్ కాలా. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇక్కడ. అవసరం అని అంటే 793 crores ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 450 ఇచ్చింది, ఇంకా కొంత బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఇదంతా జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు మిర్చి రైతుల గురించి యాక్చువల్ అయితే క్యాష్ క్రాప్స్కు కేంద్రం ఇమ్మీడియట్గా మినిమం సపోర్ట్ ప్రైస్ చేసే పరిస్థితి ఉండదు. ఓన్లీ 10% వాళ్ళు రిలీఫ్ ఇవ్వగలుగుతారు. వీడు ఇక్కడ 3.3 lakh tons మాదిరి ప్రొడ్యూస్ అయింది అన్నారు కాబట్టి మీకు 33,000 tons కొనడానికి మీకు వాళ్ళు సపోర్ట్ ప్రైస్ ప్రకటించింది కేంద్రం. తర్వాత ఏం చెప్పారు, రాష్ట్రానికి 50% లాస్ మేమే బేర్ చేస్తామన్నారు. ఆ రకంగా కొంత ఆదుకున్నారు మిర్చి రైతులను ఇక్కడ. సో ఇంటర్వెన్షన్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం. బట్ ఇక్కడ అది సబ్జెక్ట్ స్టేట్ది కాబట్టి వాళ్ళు ఓన్లీ పాలసీ గైడెన్స్ ఇస్తారు తప్ప డే టు డే అడ్మిషన్లో రాష్ట్రాలు ఎక్కువ చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో చాలా పథకాల్లో ఇన్ని రకాలైన అన్నట్టు 44 కొత్త స్కీమ్స్ అన్ని కూడా వచ్చినా ఇంకా రాష్ట్రాలు చాలా సందర్భాల్లో వాటిని పూర్తిగా అందిపించుకునేటువంటి స్థాయిలో
స్థాయిలో వాటికి అవసరమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించే పద్ధతిలో కొంత ఫెయిల్యూర్ అయితే ఉన్నది. స్కీమ్స్ లో మాత్రం ఏ విధంగా ఫెయిల్యూర్ లేదు. పివి రవి గారు, దేశ సమగ్ర ప్రగతికి ఉపకరించే స్వచ్ఛ భారత్, అట్లాగే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలని నరేంద్ర మోడీ 3 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టారు. మరి ఈ 3 ఏళ్ల కాలంలో ఈ వినూత్న కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఇంకా ఇవి జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి? స్వచ్ఛ భారత్ అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోయినా కానీ బట్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మాత్రం జరిగిందండి సొసైటీలో. మీరు గవర్నమెంట్ ఆఫీసెస్లో అవనివ్వండి, ప్రైవేట్ ఆఫీసులో అవనివ్వండి, అట్లాగే స్కూల్స్లో అవనివ్వండి, యూనివర్సిటీస్లో అవనివ్వండి, బయట పరిసరాల ప్రాంతాల్లో అవనివ్వండి, మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలనే భావన ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేది. ఈ స్వచ్ఛ భారత్ అనే స్లోగన్ వలన కొంచెం భావన పెరిగిందని చెప్పుకోవాలి. కానీ ఇంకా ప్రజల్లో కూడా చాలా మార్పు రావాలండి యాక్చువల్గా. ఎందుకంటే స్వచ్ఛంగా ఉంచడం అనేది ఒక ప్రభుత్వ బాధ్యత అని చెప్పి అనుకుని మన ఇంట్లో చెత్త మొత్తం తీసుకెళ్ళి మనం రోడ్డు మీద పడేస్తే అది స్వచ్ఛ భారత్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రజల భాగస్వామ్యం, ప్రజలకు సివిక్ సెన్స్ నుంచి బాగా పెరగాలి. ఆ పెరిగితే కనుక స్వచ్ఛ భారత్కు ఉన్న దాని లక్ష్యాలను అది సాధించడానికి అవకాశం ఉంటుందండి. బట్ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ స్కీమ్ డెఫినెట్గా. తర్వాత డిజిటల్ ఇండియా చూస్తే కనుక బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ 2.5 lakh విలేజెస్ని కనెక్ట్ చేయడం అని చెప్పి ప్లాన్ ఉందండి. అది మొదలుపెట్టారు, కానీ కొంచెం ఎక్కువ ప్రోగ్రెస్ నాకు కనపడలేదు దాంట్లో. ఇంకోటి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ మాత్రం చాలా ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సిన విషయం ఉండేది. ఈ మధ్య మీరు వినుంటారు, ఒక 74 కంట్రీస్లో మొత్తం హ్యాక్ చేశారు, మొత్తం టోటల్గా వాళ్ళు కంప్యూటర్స్ అన్ని హ్యాక్ చేయడం జరిగింది. అట్లాగే మన ఏటీఎంస్ కూడా ఇక్కడ మనం నడిచేయన్ని మైక్రోసాఫ్ట్ ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ మీద నడుస్తాయండి. అవన్నీ ఆబ్సొల్యూట్, పాతవి అవన్నీ. సో అవన్నీ సైబర్ సెక్యూరిటీ కనుక మీరు సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే ఇక్కడ చాలా సిస్టమ్స్ ఇప్పుడు, ఎందుకంటే మనం జిఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అండి కంప్లీట్గా. అట్లాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గినాయి కాబట్టి మొత్తం అన్ని బ్యాంకింగ్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ. సో ఇది ఎక్కువగా సైబర్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ పెంచి దానికి కొంచెం ట్రైనింగ్ అది ఇచ్చి ఎక్కువ స్టూడెంట్స్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇచ్చి అది డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి బాగా. అట్లాగే మీకు మేక్ ఇన్ ఇండియా అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో మెయిన్ ఏం జరిగిందంటే ఇందాక చెప్పాను మీకు, SEZs 56 SEZs కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూపీఏ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో ఆ SEZsలో నేను 3-4 SEZs నేను చూశాను కూడా నేను వెళ్ళి. కానీ కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవండి. ఇప్పుడు మీరు చైనా తీసుకోండి, అక్కడ మీరు వెళ్తే కనుక SEZలో మొత్తం ఒక సిటీ, మినీ సిటీని డెవలప్ చేస్తారు. అక్కడ బ్యాంక్స్, స్కూళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రోడ్స్, వాటరు, ఎలక్ట్రిసిటీ, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అన్నీ ఒక ప్లగ్ అండ్ ప్లే టైప్లో వాళ్ళు చేస్తారు మీకు చైనాలో SEZs అంటే. ఆ విధంగా చేస్తే కనుక వాళ్ళు చాలామంది రావడానికి అవకాశం ఉంటుందండి. మనకి అది పెద్ద ప్రాబ్లం ఏంటంటే SEZsలో ఇప్పుడు ఆ పాత SEZsలో కూడా ఇంతవరకు ఏ మాత్రం బేసిక్ ఫెసిలిటీస్ లేవండి. తర్వాత మేక్ ఇన్ ఇండియా అన్నారు కానీ బట్ కొంత చైనా నుంచి కొంత జపాన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, కానీ పెద్దగా అనుకున్నంతగా రాలేదు నాకు తెలిసినంత వరకు. ఇంకోటి ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ ఒకటి ప్రాబ్లంగా ఉందండి. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ సాల్వ్ చేసే వరకు మీకు కొత్తగా ల్యాండ్ ఎక్వైర్ చేయాలన్నా కానీ ప్రాబ్లమే మీకు. అది లోక్సభలో పాస్ అయింది కానీ రాజ్యసభలో ఓడిపోయింది ఆ బిల్. అది సో అది వెళ్ళింది, బట్ రాజ్యసభలో పాస్ అవ్వలేదు అది ఇంతవరకు. సో దాన్ని మళ్ళీ ఇక రాష్ట్రాలు చేసుకునేట్టు చేయాలి. అదే చేయాలండి. తర్వాత ఇంకా MSMEs స్కిల్ ఇండియా ఉంటుంది. స్కిల్ ఇండియా మాత్రం డెఫినెట్గా మంచి సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అని చెప్పాలండి. ప్రతి స్టేట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక నెసెసిటీ అనే ఒక భావన ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్కిల్ ఇండియాకి రాష్ట్ర ప్రభుత్వాలకి స్కీమ్స్ అవనివ్వండి, ఫండ్స్ అవనివ్వండి చాలా విరివిగా వస్తున్నాయని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఫస్ట్ అసలు గుజరాత్లో మోడీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే వొకేషనల్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఇండియాలో ఫస్ట్ వచ్చిందే గుజరాత్లో. అది వొకేషనల్ ట్రైనింగ్ యూనివర్సిటీ పెట్టారు అక్కడ. సో ఆయనకి దీని మీద మంచి అవగాహన ఉంది. ఈ స్కిల్ ఉంటే కనుక డెఫినెట్గా అందరూ సక్సెస్ అవుతారు. చదువుకున్న టైంలో ఈ స్కిల్ గురించి ఎక్కువగా అవగాహన ఉండదు కాబట్టి స్కిల్ కనుక ఇంపార్ట్ చేస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లోని. ఆయన మొదటి నుంచి ఉంది అది. ఆయన చాలా చాలా ఇది చేస్తున్నారు. తర్వాత ప్రైవేటు సంస్థలు కూడా చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలామంది పెడుతున్నారండి. మామూలుగా ప్రైవేట్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుని, కొంతమంది NRIs వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడాప్ట్ చేసుకుని విలేజెస్ని అడాప్ట్ చేసుకుని అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేసి వాళ్ళకి ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడం అనేది కొంత ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. కొంత NRIs అవనండి, కొన్ని దాతలు అవనండి, అది కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలం. రామకృష్ణరావు గారు, పొరుగు దేశాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో మోదీ అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? అలాగే మన దేశం అనుసరిస్తున్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి విదేశాంగ విధానం మన దేశ ప్రతిష్టను ఏ విధంగా ఇనుమడింపజేస్తోంది? అసలు ఈ 3 సంవత్సరాల్లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మోడీ పరిపాలన అంటే విదేశాంగ విధానం అండి. ఆయన అసలు ఫస్టే ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధిపతులందరినీ పిలిచాడు.
అది అసలు ఒక డీవియేషన్. ఇంతవరకు ఎప్పుడు కూడా స్వతంత్రానంతరం ఏ భారతదేశ ప్రధానమంత్రి కూడా అసలు ఆలోచన రాలేదు. ఇప్పుడు మనం మాటలు చెప్పటం వేరు, మన భారత ఉపఖండం మనంతా ఒక కల్చరు, సౌత్ ఏషియా అంతా ఒకటే కల్చర్ అని చెప్పుకోవటం వేరు, దాని ఆచరణలో చూపించడం వేరు. ఆ రోజు పాకిస్తాన్ను కూడా తీసుకురావాలని చెప్పి రోపించేయాలని చెప్పి మోడీ గారు ప్రయత్నం చేశారు. దానికి విమర్శలు వచ్చినాయి. ఏంది ఆయన వాళ్ళ లాహోర్లో వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళాడనేది అన్ని విమర్శలు వచ్చినాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్దామనే ఒక అటెంప్ట్ చేశారు. కొత్తగా వచ్చాను కదా నేను, అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చని. కానీ అది ఫెయిల్ అయిపోయింది పాకిస్తాన్ తోటి. కానీ తను విదేశాంగ విధానంలో ప్రధానంగా సక్సెస్ అయింది ఏంటంటే నైబర్హుడ్ పాలసీ అండి. నైబర్హుడ్ పాలసీ ఆయన అధికారంలోకి వచ్చే రోజుకి పరిస్థితి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మన శత్రు దేశాలు అయిపోయినాయి. శ్రీలంకకి మనం వెళ్ళే పరిస్థితి లేదు. తమిళనాడు వాళ్ళు మీరు వెళ్ళటానికి లేదని చెప్తే ఆగిపోయాడు మన్మోహన్ సింగ్ వెళ్లకుండా. బంగ్లాదేశ్, ఈ మీరు ఆ చిన్న చిన్న దేశాలతో సహా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు దేంతో కూడా మన సత్సంబాలు లేవు ఈయన తీసుకున్న రోజుకి. నేపాల్కి 17 సంవత్సరాలు అయింది భారతదేశ ప్రధాని వెళ్ళే ముందు. ఆ పరిస్థితి నుంచి ఫస్ట్ ఆయన ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే పొరుగు దేశాల్లో విదేశ సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. దాంట్లో బంగ్లాదేశ్ తోటి మంచి రిలేషన్స్ వచ్చినాయి. భూభాగాలు ఎక్స్చేంజ్ చేసుకోవటం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అయితే రెండోది ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం కొన్ని ఆయన ఇందా చెప్పింది ఆర్థిక విషయాలనే కాదు, ఇటువంటి విదేశాంగ నీతిలో కూడా రాష్ట్రాలతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు ఏంటి తీస్తా నది ఒప్పందానికి. అది చాలా అవసరం. ఎందుకంటే భారతదేశ రక్షణ కోసం ఇవాళ బంగ్లాదేశ్ ఇవాళ మనకు మిత్రులైనటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అందుట్లో ఇదే మన ఇంట్రెస్ట్ను వదులుకోమని కాదు, ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఆల్మోస్ట్ అన్ని ఒప్పుకున్నటువంటి తీస్తా నది ఒప్పందం ఆ రాజకీయ కారణాలతోటి పక్కన పెట్టేసింది. పక్కన పెట్టడంతో ఏమైంది, ఇప్పుడు రేపొద్దున ఆవిడ అధికారంలో నుంచి పోయి మళ్ళీ ఆవిడ ఇంకొక ఆవిడ ఉంది కదా, ఆవిడ వచ్చింది అనుకోండి అధికారంలోకి, మళ్ళీ పాత పద్ధతులు వస్తాయి. మనం స్ట్రాటజిక్గా చూసుకున్నా కూడా ఈస్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనం అసలు మనకి శత్రుత్వం లేకుండా మిత్రత్వంతో నడపాల్సినటువంటి అవసరం ఉంది. చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఇవాళ క్లోజెస్ట్ రిలేషన్స్ ఉన్నాయి బంగ్లాదేశ్ తోటి. శ్రీలంక, తమిళనాడు దీంట్లో అప్పుడు వెళ్ళనటువంటి తర్వాత వీళ్ళు కూడా ఫోర్స్ చేశారు మోడీని వెళ్ళొద్దని చెప్పి, ఏమి లెక్క చేయకుండా వెళ్ళాడు అక్కడికి. వెళ్ళటమే కాదు ఇవాళ చైనా వాళ్ళు ఈ మధ్యలో దాన్ని అవకాశంగా తీసుకొని పోర్ట్లో వాళ్ళు రక్షణ ఒప్పందాలు చేసుకుంటే దాన్ని కూడా ఇప్పుడు అది ఆల్మోస్ట్ మళ్ళీ డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయింది. శ్రీలంక తోటి ఇవాళ బెస్ట్ రిలేషన్స్ ఉన్నాయి ఇండియాకి ఇవాళ. సో ఆ విధంగా పొరుగు దేశాలు, నేపాల్ కూడా ఒరిజినల్గా చాలా ఆరాధించారు మోడీని వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. జరిగిన ఇదేంటంటే అక్కడ మన చేతిలో లేదు. అగ్రదేశాలతో సంబంధాలు ఎలా ఉన్నాయి? అసలు అగ్రదేశాల్లో ఏంటంటే భారతదేశ విదేశాంగ విధానంలో జరిగిన పొరపాటు ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూవియన్ అవుట్లుక్లో అప్పుడు మేము కూడా అనుకున్నాం అందరం కూడా అది బాగుందని చెప్పి. ఐసోలేటెడ్గా ఉండేది భారతదేశం ఆ రోజు అగ్రరాజ్యాలతోటి. ఇవాళ అమెరికాతోటి మోడీ వచ్చిన తర్వాత పీక్ లెవెల్కి వెళ్ళిపోయినాయి సంబంధాలు, చాలా సత్సంబాలు ఉన్నాయి. జపాన్ తోటి అంతే. జపాన్ ప్రధానమంత్రి కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కానీ ఇవాళ ట్రంప్ కూడా ఎవరైనా సరే ఇవాళ భారతదేశాన్ని కీ పార్ట్నర్గా చూస్తున్నారు ఇవాళ. అటు యూరోప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మొత్తం కూడా. ఎందుకనంటే ఐసోలేటెడ్ దీంట్లో ఉన్నటువంటిది ఇవాళ స్వతంత్రంగా ఒక శక్తివంతంగా ఒకటి మనకి విజిబిలిటీ కనపడుతుంది భారతదేశానికి. మోడీ వచ్చిన తర్వాత ఏంటంటే భారతదేశంతో వీళ్ళని ఇగ్నోర్ చేయలేని పరిస్థితి ఒకటి భారతదేశ ప్రపంచం మొత్తం వచ్చింది. తర్వాత అమెరికా కూడా వెళ్ళి ఇవాళ మనకి నచ్చకపోయినా చైనాను మనం అంతా మిత్రదేశంగా చూసినా ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు మాత్రం మన మిత్రదేశంగా చూడలేదు. ఇవాళ పరిస్థితి మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఇది వాళ్ళ ఓబీ 1 బెల్ట్ 1 రోడ్ దీంట్లో కూడా వాడు మన ఆక్రమిత కాశ్మీర్లో రోడ్డు వేస్తూ ఉంటే మనం రమ్మని ఆహ్వానిస్తే మనం ఏ విధంగా వెళ్ళగలం? ఇవాళ అసలు దాని మీదే చాలా విశ్లేషణ జరుగుతుంది. పాకిస్తాన్లో కూడా విమర్శలు వస్తున్నాయి. ఇవాళ ఆ రోడ్డు మనకు ఏ విధంగా ఉపయోగం అని కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మనకి టఫెస్ట్ ఛాలెంజ్. చాలా ఛాలెంజెస్ ఉన్నా చాలా వరకు అన్నింటినీ విడమర్చుకుంటూ ఇవాళ అమెరికాతోటి స్ట్రాటజిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ రాబోయే సవాళ్ళను కూడా ఫేస్ చేస్తున్నారు ఇవాళ మోడీ గారు. ఎట్లనంటే పాకిస్తాన్తో పాటుగా చైనా నుంచి అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడబోతున్నాయి చైనా విషయంలో. ఎందుకంటే ఒరిజినల్గా చైనా మనతోటి బాగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, బోర్డర్ దగ్గర అంత తగాదులు లేకుండా ఉన్నటువంటి దీంట్లో నుంచి స్ట్రాటజిక్గా ఒకనాడు అమెరికా పాకిస్తాన్ని సెంటో పేరుతోటి ఏ విధంగా సైనిక స్థావరం చేసుకుందో ఇవాళ వాళ్ళ చైనా ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి పాకిస్తాన్ని ఒక సైనిక స్థావరంగా చేసుకుంటూ ఆర్థికంగా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటట్టు చేసి ఆ దానికోసం భారతదేశానికి వ్యతిరేకంగా చైనా పూర్తిగా
పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది అతి పెద్ద సవాలు మోడీ ఫేస్ చేయబోతున్నటువంటి సవాలు. దీనికి ఆయన చాలా జాగ్రత్తగా మిగతా దేశాలని మిత్ర దేశాలుగా తయారు చేసుకొని వ్యాపారంలో కానీ సంబంధాల్లో కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటితో పాటు అగ్రదేశాలతో మంచి సంబంధాలు మాత్రం స్వాతంత్రానంతరం ఒక విధంగా ఇంత ఓపెన్గా అన్ని దేశాలతో సంబంధాలు ఉన్నది ఈ 3 సంవత్సరాలు ఒక విధంగా గోల్డెన్ పీరియడ్ విదేశాంగ విధానంలో. నరేంద్ర గారు, సమాఖ్య వ్యవస్థలో అన్ని రాష్ట్రాలను ఒప్పించి జీఎస్టీని తీసుకురావడం అనే విషయం అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరి జీఎస్టీ సాధన విషయంలో మోదీ సాధించినటువంటి విజయాన్ని ఏ విధంగా చూడాలంటారు? మోడీ ప్రభుత్వం 3 ఏళ్లలో ఎదుర్కొన్న పెద్ద సమస్య జీఎస్టీ. అసలు దీని ఇంత సవాలైన ఏ ఇష్యూ మీద ఏ సమస్య మీద ఎదుర్కోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. దాని దాదాపు ఒక తమిళనాడు ప్రభుత్వం తప్పితే ఏ ప్రభుత్వం కూడా స్వతప్రయంగా జీఎస్టీని వ్యతిరేకించలేదు. అందరూ ఆమోదించిన వాళ్ళే. తమిళనాడు వాళ్ళు కూడా సిద్ధాంత రీత్యా వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా దాంట్లో ఉండే ప్రొవిజన్స్ మీద కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, ఇతరత్ర దానికి అనేక వైరుధ్యమైన భావనలు అవడంతో దాంతో వాళ్ళందరినీ సముదాయించి ఒక అభిప్రాయం తీసుకురావడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. దానికి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఆ విషయంలో చాలా ఆయనకి వ్యక్తిగతంగా అందరు ముఖ్యమంత్రులతో ఇవాళ దేశంలో అందరు ముఖ్యమంత్రులతో దాదాపుగా వ్యక్తిగత స్నేహబంధాలు కేంద్రంలో ఉందంటే అరుణ్ జైట్లీకి అని చెప్పొచ్చు. ఆ విధంగా ఆయన ఎదుమతి చేస్తున్నారు, తీసుకొచ్చారు ఆయన. అయితే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అది చేయడానికి ఎంత కష్టపడారో రేపు అమలు చేయడం కూడా అంత కష్టం, అంత అయిపోలేదు. రేపు అమలు చేయడంలో రాబోయే 2-3 ఏళ్లలో ఇది చాలా రాష్ట్రాల మధ్య కానీ కేంద్రం మధ్య కానీ అనేక ఒక వ్యవస్థ ఏర్పడే వరకు దానికి ఒక క్రమరూపం వచ్చే వరకు అనేక సమస్యలు అవుతున్నాయి. దీంతోపాటు నరేంద్ర మోడీ సహకార సమైక్య అని రాష్ట్రాలు కేంద్రం భాగస్వామిగా ఉండాలి ఒకరినొకరు అని చెప్పి టీమ్ ఇండియా అంటూ రాష్ట్రాలకి కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని పెంచేసి ఇదివరకు ప్రతి స్కీమ్ కూడా కేంద్రం రూపొందిస్తే రాష్ట్రాలు అమలు చేయడంతో వాళ్ళు కొంత పర్సంటేజ్ రాష్ట్రాలు భరించాలి. 90% సెంట్రల్ ఫండ్స్ ఇచ్చినా కూడా ఆ 10% ఫండ్స్ ఇవ్వలేక రాష్ట్రాలు అనేక పథకాలు ఇవాళ కూడా అమలు చేయట్లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు వెనకెళ్ళిపోతున్నాయి అనేక పథకాలు. అలా కాకుండా మేము కాదు మీరే పథకాలు వేసుకొని చెప్పి రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పన్నుల శాతాన్ని గణనీయంగా పెంచారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ కూడా వాళ్ళ నిధులు వాళ్ళ దగ్గర ఇదివరకన్నా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళ సొంతంగా అనేక పథకాలు రూపొందించుకొని వాళ్ళు చేయాల్సుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేయడానికి ఒక అవకాశం కల్పించారు. రాజకీయంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో వైరుధ్యాలు ఉండొచ్చు తప్పితే ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా శత్రుత్వం అనే భావన. ఒకప్పుడు వాజ్పేయి లాంటి ప్రధానమంత్రి బెంగాల్ వెళ్తే ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవాలి, రిఫ్యూజ్ టు మీట్ హిమ్ జ్యోతి బాసు లాంటి ముఖ్యమంత్రి రాజకీయ కారణం వల్ల. అలాంటి వైరుధ్య భావనలు ఆ రోజు ఉండేవి. ఇవాళ అలాంటి అభిప్రాయాలు కేంద్రానికి రాష్ట్ర మధ్య కొంత రాజకీయ కారణాల వల్ల కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళ రాష్ట్ర అవసరాల కోసం వాళ్ళ ప్రతి ముఖ్యమంత్రి మోడీ దగ్గరికి వెళ్తున్నారు, కలుస్తున్నారు. ఈయన అన్ని రాష్ట్రాలు వెళ్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్యాకేజీలన్నీ ఆర్థిక ప్యాకేజీలు ప్రతి రాష్ట్రాన్ని ప్రకటిస్తుంటారు, ప్రతి రాష్ట్రాలు అడుగుతుంటాయి. వాటిని ఆ ప్యాకేజీలు అమలు చేయడం కానీ ఇవ్వడం కానీ ఏ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సాధ్యం కాదు. రాష్ట్రాలు ఇచ్చినా కూడా అమలు చేసే పరిస్థితులు లేవు. ఆ విషయాల్లో రాష్ట్రాలు అసంతృప్తి ఉండొచ్చు కానీ మేము అడిగిన డబ్బులు ఇవ్వట్లేదని. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఒక విధంగా ఇలాంటి సామరస్యపూర్వక వాతావరణం గతంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదని చెప్పొచ్చు. అంటే అనేక పార్టీలు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా అనేక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం మంచి సంబంధాలు ఏర్పాటు చేయగలుగుతున్నారు. రాష్ట్రాలని కేంద్రంలో భాగస్వాములు అనేటువంటి ఒక తీసుకురాగలుగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రులు ఒక పథకం ప్రారంభించినప్పుడు ఏదైనా చేసినప్పుడు కేవలం అది బీజేపీ పథకం అని కాకుండా అందరినీ కలుపుకుని పోయి అందరినీ భాగస్వామ్యం తీసుకోవాలి రాష్ట్రాలు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా సందేశాన్ని కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలి, దేశంలో అభివృద్ధి కృషులు అనేటువంటి ఒక వాతావరణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దిలీప్ కుమార్ గారు, ఈ 3 ఏళ్ల కాలంలో జరిగిన ఏ ఎన్నికైనా సరే, అసెంబ్లీ కానివ్వండి, ఉప ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఎన్నిక ఏదైనా సరే బీజేపీ విజయమే ఒక రివాజుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ విజయ పరంపరకు ప్రధాన కారణాలు ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఈ విజయ ప్రస్థానాన్ని బీజేపీకి ఉన్న ప్రజామోదంగా ఎంతవరకు పరిశీలించవచ్చు? ప్రతి బై ఎలక్షన్ కానీ, ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ కానీ, అస్సాం కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఈవెన్ గోవా కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన ఉత్తరప్రదేశ్ అన్నిటికంటే అద్భుతంగా రిజల్ట్ ఇచ్చినట్టు ఉత్తరప్రదేశ్ కావచ్చు, అన్ని చోట్ల కూడా మోడీ గారి పాలసీస్ని వెల్కమ్ చేస్తున్నారు. ఇంతకుముందు వారు అన్నట్టుగా 3 years తర్వాత కూడా ఆయన ప్రజా ఆదరణ పెరుగుతూ ఉన్నది తప్ప ఎక్కడా తగిన దాఖలాలు లేవు. అది ఆశ్చర్యకరంగా ఎంటైర్ కంట్రీలో యూనిఫామ్గా ఉంది ఒపీనియన్. డెఫినెట్గా ఈ కాంబినేషన్ ఎవరిది? మోడీ గారిది, అమిత్ షా గారిది. అమిత్ షా కూడా ఎలక్షనీరింగ్లో ఒక ఎక్స్పర్ట్ లాగా కనపడతా ఉన్నాడు. ఎక్కడ పోయి ఆయన ఏ వ్యూహం పనినా కూడా అది మంచి పాజిటివ్ రిజల్ట్స్తో వస్తూ ఉంది. అందుకనే సౌత్ వైపు ఈరోజు ఫోకస్ చేస్తూ ఉన్నాడు. బారింగ్ కర్ణాటక
ఇటు తమిళనాడు కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్దగా బీజేపీ లేదు. ఇట్లాంటి ప్లేస్లో కూడా ఆయన అమిత్ షా మోడీ కాంబినేషన్తో మంచి రిజల్ట్స్ తీసుకురావాల్సిన కాన్ఫిడెన్స్ పార్టీలో అయితే కనపడుతుంది. సిరీస్ ఆఫ్ ఇట్లాంటి విజయాలతో పాటు రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్గా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే బలహీనంగా పార్టీ ఉందో అక్కడ కూడా పుంజుకునేటువంటి వాతావరణం మాత్రం ఈ కాంబినేషన్ సృష్టించింది. పివి రావు గారు, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉపాధి కల్పన. మరి ఉపాధి కల్పన పరంగా మోదీ సర్కార్ ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి, ఆ దిశగా ఏ విధంగా తక్షణ చర్యలు చేపట్టాలి? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఎంప్లాయబుల్గా తయారవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి అనుకూలంగా తయారవుతున్నారు. నెంబర్ 1 అది ఫస్ట్ పాజిటివ్ స్టెప్ మోడీ గారు తీసుకున్నది బాగా. రెండోది మీకు ఉద్యోగాలు ఎక్కువగా రావాలంటే కనుక ఎంఎస్ఎంఈ సెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా, అవి దాదాపు మీకు ప్రొడక్షన్లో చూసినా కానీ ఎక్స్పోర్ట్స్లో చూసినా కానీ ఎంప్లాయ్మెంట్లో చూసినా కానీ బిగ్గెస్ట్ రోల్ ఉంది వాళ్ళది ఎంఎస్ఎంఈస్కి వాళ్ళ. కానీ ఎంఎస్ఎంఈస్కి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు మారినా కానీ పెద్దగా ఉపయోగకరమైన చర్యలు ఎంఎస్ఎంఈస్కి ఏమి కల్పించట్లేదు ఇంతవరకు. అది వాళ్ళకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు ఏమి తక్కువ ఉండదు, సేమ్ ఇంట్రెస్ట్ రేట్లు పెద్ద ఇండస్ట్రీస్కి ఎంత ఉన్నాయో వీళ్ళకి అదే సేమ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు. అట్లాగే మార్టిగేజెస్ విషయంలో బ్యాంక్స్ మార్టిగేజ్ అడుగుతాయి డెఫినెట్గా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలంటే కనుక. వాటి విషయంలో ఏమీ రిలాక్సేషన్స్ ఏమి లేవు. అట్లాగే మార్కెటింగ్ చేయాలంటే వీళ్ళ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేయాలంటే కనుక విదేశాలకు వెళ్ళి మార్కెటింగ్ చేయడానికి లేదా వెళ్ళడం ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. తర్వాత పవర్లో ఇదేమి లేదు, ట్యాక్స్ కన్సెషన్స్ ఏమి లేవు, ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ఏమీ కన్సెషన్స్ ఏమి లేవు వాళ్ళకి. సో వాళ్ళని కనుక డెఫినెట్గా ఎంఎస్ఎంఈస్ని కనుక ఎంకరేజ్ చేసి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కల్పిస్తే కనుక డెఫినెట్గా ఎంప్లాయబిలిటీ బాగా ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉందండి. తర్వాత టూరిజం ఒకటి, అదొక ఫీల్డ్ బాగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఆస్కారం ఉన్న ఫీల్డ్ అది. డిజిటల్ ఇండియా ఒకటి, దాంట్లో కూడా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జరిగే అవకాశం ఉందండి. అది ఇందాక చెప్పాను నేను 2.5 lakh విలేజెస్ గ్రిడ్ కనెక్టివిటీ చేయడానికి ఇనిషియల్గా స్పేడ్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది కొంచెం స్పీడప్ చేస్తే కనుక దాంట్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అట్లాగే సైబర్ సెక్యూరిటీలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత కొత్తగా ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫర్టిలైజర్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఫర్టిలైజర్స్ ఒకటి, తర్వాత సోలార్ పవర్ ఒకటి. సోలార్ పవర్ చూస్తే కనుక దాదాపు సంవత్సరానికి 3-4 వేల మెగావాట్లు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వచ్చేసారు ఇవాళ సోలార్ పవర్. దానికి కూడా ఎంప్లాయబిలిటీ ఈ ప్రాజెక్ట్స్ రన్ అవ్వడం వలన చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతుంది. తర్వాత మీకు సాగరమాల ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత స్మార్ట్ సిటీస్ అవనివ్వండి, ఇవి కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేయడం కాదు. ఎందుకంటే స్మార్ట్ సిటీస్ అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అవనివ్వండి, దానికి సంబంధించిన మొత్తం స్పేడ్ వర్క్ అంతా చేయడానికి అన్నిటికీ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ మ్యాన్ పవర్ కావాల్సిన అవసరం ఉందండి. సో అది ఎక్కువ జరుగుతుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో కూడా అంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అప్రూవల్స్ ఫాస్ట్గా ఇవ్వడం వల్ల వాటిలో కూడా ఎక్కువగా వర్క్ జరుగుతుంది. అటువంటి ఫీల్డ్స్లో ఏంటంటే బేసిక్గా అనౌన్స్మెంట్స్ చేసి ఏది చేశారో వాటికి బేసిక్గా రివ్యూ మెకానిజం అటు పెట్టి ఫండ్స్ కనుక ఇచ్చి ఆన్సరబుల్ అకౌంటబిలిటీ కనుక క్రియేట్ చేస్తే కనుక డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. రామకోటేశ్వరరావు గారు, తయారీ రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగం, ఈ 3 రంగాలు దేశానికి చాలా కీలకమైనవి. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఈ 3 రంగాలకు సమానమైన వాటా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ సాకారం అవుతుంది. మరి ఈ 3 కీలక రంగాల్ని మోదీ సర్కార్ ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, దేశాభివృద్ధిని ఏ విధంగా వేగవంతం చేయాలి? వ్యవసాయ రంగంలో ఇప్పుడు చాలా ఒకవైపు ఆధునిక పద్ధతులు సాయిల్ టెస్టింగ్తో పాటు ఎప్పుడు వేసి ఎక్కడ ఏది వేయాలి ఎరువు వేయాలనే దాంతోపాటు ప్రొడ్యూస్కి మార్కెటింగ్ క్రియేట్ చేసే దాంట్లో అన్నిట్లోనూ రకరకాల దీంట్లో ఇప్పుడు ఆన్లైన్లు ఉన్నాయి, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కొన్ని చర్యలు. దాంతోపాటు తయారీ రంగంకి మోడీ ముఖ్యంగా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మేక్ ఇన్ ఇండియా పేరుతోటి తయారీ రంగం పేరు మీద. అయితే వీటన్నిటికి కూడా ఇందాక వారు చెప్పినట్టుగా మేజర్ ఏంటంటే ఇండియా ఇది ఫెడరల్ క్యారెక్టర్. సెంటర్ ఎంత ఫాస్ట్గా ఉందో రాష్ట్రాలు అంత ఫాస్ట్గా వేగంగా లేకపోయేటట్టయితే ఆర్థిక రంగం పుంజుకోదు. ఇవాళ జరుగుతుంది సెంటర్ వరకు చూసుకున్నప్పుడు గవర్నెన్స్ వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ ఉంది. నంబర్ 1 అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు మోడీ. ఏంది ప్రతి మినిస్ట్రీ అదొకలాగా అన్ని గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో డెసిషన్స్ కాదు. ఇప్పుడు FIPB కూడా నిన్న తీసేసి మీ మినిస్ట్రీ మీరు శాంక్షన్ చేయండి, రేపు తేడా వస్తే మీరే అకౌంటబుల్. అలా మంచి ఉద్దేశాలతోటి ముందుకెళ్తున్నారు. అయితే దానికి తగ్గ అదే స్థాయిలో రాష్ట్రాలు కూడా కాంపిటేటివ్గా తయారు కాకపోయేటట్టయితే మాత్రం కష్టం. ఇది తయారీ రంగం, ఈ వ్యవసాయ రంగం, సేవా రంగం 3 కనుక అభివృద్ధి కాకుండా ఏదో సేవా రంగం మీదే మనం అంటే ఇది టెంపరీగా రిజల్ట్స్ వస్తాయి తప్పితే పర్మనెంట్గా రిజల్ట్స్ రావు. ప్రభుత్వ పాలనా విధానం ఎట్లా ఉంది,
రాజకీయ రంగంలో అతను తీసుకున్న సంస్కరణలు ఏంటి, ఈ ఆర్థిక రంగంలో తీసుకున్న సంస్కరణలు ఏంటి, ఇవన్నిటినీ మనం కలిసి చూసినప్పుడే కాంప్రహెన్సివ్గా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు తయారీ రంగంకి ఆయన చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇప్పుడు 8 లక్షలు రైల్వేస్ మీద ఖర్చు పెట్టబోతున్నారు, 8 లక్షల కోట్లు. తర్వాత దాదాపు 3 లక్షల కోట్లు రోడ్వేస్ మీద ఖర్చు పెట్టబోతున్నారు. తర్వాత మీకు వాటర్ వేస్ మీద ఖర్చు పెట్టబోతున్నారు. ఇవన్నీ ఏంది, పోర్టుల మీద ఖర్చు పెట్టబోతున్నారు. ఎందుకంటే ఏ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా కూడా బేసిక్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. దాంతోపాటు ప్రజల కొనుగోలు శక్తి పెరగాల. 1% జీడీపీలో ఉండే నేషనల్ హెల్త్ పాలసీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్, మార్పు రాబోతుంది. 2.5% జీడీపీలో ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇది డెఫినెట్గా కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక రంగం మీద పనిచేస్తుంది. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు జరగనంత పద్ధతిలో బ్రహ్మాండంగా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అయితే దీనికి తగ్గ రీతిలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కనుక పెరగకపోయేటట్టయితే మాత్రం తయారీ రంగంలో ముఖ్యంగా కావాల్సింది ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కావాలా, అది రావట్లేదు. అది రావాలి ఎక్కువగా. దానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు, రిజల్ట్ వస్తుందని ఆశిద్దాం వచ్చే 1-2 సంవత్సరాల్లో. రెండోది వ్యవసాయ రంగంలో తీసుకున్న చర్యలు కూడా ప్రధానంగా అది కూడా ఇది రావాలా. మౌలిక రంగంలో పట్టణాల్లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆల్రెడీ తీసుకుంటున్న చర్యల వలన ఇవన్నీ తీసుకుంటే మాత్రం ఈ సమన్వయం చేసుకొని వచ్చే 2 సంవత్సరాల్లో ఎలక్షన్ వెళ్ళేటప్పటికి మోడీ గవర్నమెంట్ డెఫినెట్ కొంత రిజల్ట్ చూపిస్తుందని ఆశిస్తున్నాను. చివరిగా నరేంద్ర గారు, సమగ్రమైన సంతులితమైన దేశాభివృద్ధి ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ వేగంగా అడుగులేస్తున్నారు. మరి ఈ 3 ఏళ్ల కాలంలో దేశానికి నరేంద్ర మోదీ ఏ విధంగా దిశానిర్దేశం చేశారు? నరేంద్ర మోదీ సారథ్యంలో భవిష్యత్ భారతం ఏ విధంగా సాకారం అవుతుంది? దేశంలో రాజకీయాలను పక్కపెట్టి ఒక అభివృద్ధి పట్ల మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అందరి దృష్టి కేంద్రీకరిస్తే ఒక నూతన రాజకీయ సంస్కృతి కోసం ప్రయత్నిస్తారు. అయితే అది ఎంతవరకు వ్యవస్థీకృతం ఉంది, ఎంతవరకు ఆచరణీయంగా ఉంది, ఆదర్శంగా ఉన్నది రాబోయే కాలంలో మనం చెప్పలేము. అయితే ఇంకా కొన్ని కీలకమైన సమస్యలను ఎదుర్కోవడంలో ఈ ప్రభుత్వం ఇంకా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దాంట్లో వేయాల్సిన అడుగులు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత విషయం, అంతర్గత భద్రత విషయం ఒకటి. తర్వాత అనేక పథకాలు వస్తున్నాయి, అనేక కొన్ని ఖర్చులు పెడుతున్నారు. వాటి ఫలాలు నిజంగా సామాన్య ప్రజలకు ఏమాత్రం అందుతున్నాయి? వాళ్ళ జీవనాల్లో మార్పు వచ్చిందా? వాళ్ళ 3 ఏళ్ల సందర్భంగా మంత్రులు అమిత్ షా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము పలా కార్యక్రమం చేస్తున్నాం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వ్యవస్థల్ని పటిష్టపరచడం పట్ల ప్రభుత్వం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వాటిలో నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం అవుతుంది. ఉదాహరణకి జాతీయ కమిషన్ అనేవి ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, మైనారిటీ కమిషన్ కావచ్చు. వాటిని 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు చేయకపోతే సుప్రీంకోర్టు చెప్తే కానీ వాళ్ళు అపాయింట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఒక డిఫెన్స్ మినిస్టర్ ఫుల్ టైం లేకుండా కీలకమైన టైంలో 2 నెలల పాటు ఇవాళ ఉన్నాం. అదేవిధంగా లోకపాల్ బిల్లు విషయంలో కూడా వీటి మీద ప్రభుత్వం ఇంకా క్రియాశీలకంగా వ్యవహరించి, ఉదాహరణకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఖర్చు పెట్టాల్సి రావడం ప్రభుత్వ బలహీనత అనుకుంటాను. ఎందుకంటే అది ఉపాధి దొరకనప్పుడు ఖర్చు పెట్టాలి. అదేవిధంగా గవర్నమెంట్ గౌరవంగా మేము ఈ సంవత్సరం అసలు మాకు నిధులు 20% తగ్గించాము అంటే జనరల్ ఉపాధి సాధారణంగా సమాజంలో ఉపాధి అవసరాలు పెరిగాయి అని చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ ఆర్థిక వ్యవస్థ వలన దీర్ఘకాలమైనటువంటి ఒక ఫలితాలు, ఒక ప్రయోజనాలు సాధారణ ప్రజలకు కూడా వాళ్ళ జీవితాలు తీసి వాళ్ళ జీవన యొక్క ప్రమాణాలు పెరిగే విధంగా తీసుకురావడానికి పటిష్టమైన చర్యలు కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. దేశ ఆర్థిక ప్రగతి, మైత్రీ భావనతో కూడిన విదేశాంగ విధానం, పారదర్శక పరిపాలన, ప్రజా సంక్షేమం, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యాలుగా మోదీ పరిపాలన కొనసాగుతోంది. అయితే మన దేశం అగ్రదేశంగా ఎదగాలంటే అధిగమించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి, చేరుకోవాల్సిన లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.